ప్రార్థించుకుందాం. దయచేసి అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. యవనస్తులు ప్రత్యేకంగా మీరు తలలు వంచినట్లయితే 2:30 మ్యాక్సిమం 2:30కి ఇచ్చేస్తే 3:30. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా 2 hours పడుతుంది. ఓకేనా? నాట్ ఓకే? ఓకే కదా? ఓకే, దట్ వాజ్ జస్ట్ ఫన్. సో ఇప్పుడు మన మధ్యలో ఉన్న టైటస్ అంకుల్ వచ్చి వర్డ్ కోసం ప్రే చేస్తాం. ఓకే, దానికన్నా ముందు మనం ఏం చేసామంటే ఇప్పుడు జస్ట్ మిమ్మల్ని అందరికీ కొంచెం డల్ ఉన్నారు కదా, కొంచెం బూస్టప్ చేయడానికి మన మధ్యలో స్తోత్రం చేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవజనులు మళ్ళీ పెడతారు. సో ఎందుకంటే ఒక భయంకరమైన దారుణమైన ఉద్దేశం నాకు ఉందన్నమాట. ఎందుకంటే విజయం నీకు ప్రైజ్ ఇచ్చే ఉద్దేశం అయితే ఉంది కదా, అది కాకుండా ఇంకోటి. సో సింపుల్ క్వశ్చన్స్. నేను విషయం చెప్పి దైవజనుడు ఎవరు అని అడుగుతాను. ఆ దైవజనుడి పేరు చెప్పడం చాలు, ఇంకో ఓవర్ యాక్షన్ ఏం చేయదు. ఇక రెఫరెన్షియల్ చెప్పుడు, ఆగ్రహం చెప్పుడు, ఇది చెప్పుడు. కండిషన్స్ ఏంటంటే మీరు బైబిల్ చూసుకోవచ్చు. ఓకే, సంబంధించిన యూత్ కానీ, పెద్దలు కానీ, స్త్రీలు కానీ ఎవరు చేయరు. అలాగే సేవకులు ఎవరైనా ఉంటే మీరు కూడా మినహాయిందే. యవనస్తులు, బయట సంఘం నుంచి వచ్చినటువంటి యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, మీరు మాత్రమే పార్టిసిపేట్ చేయండి. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కూర్చున్న చోట చెప్పవద్దు. మీరు కూర్చున్న చోటనే చెప్పవద్దు. తొందర ఎక్కువ కదా, కాస్త తొందరలో కంట్రోల్ చేసుకోండి. కాబట్టి మైనస్ మార్కులు ఉంటే సో యూ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇఫ్ యు నో ద ఆన్సర్ ప్లీజ్ స్టాండ్ అప్ ఫస్ట్. డోంట్ సే ద ఆన్సర్. అందరికి అర్థమైందా? రైట్. చాలా సింపుల్ క్వశ్చన్లే. క్వశ్చన్ ఆన్సర్ చెప్తే మీకు. సో ఇప్పుడు మనం ఏంటంటే లంచ్కి వెళ్ళే ముందు ఇంకా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, దాన్ని చేసుకొని దెన్ విల్ బ్రేక్ ఫర్ లంచ్. సో ఫస్ట్ ఇప్పుడు అనౌన్స్మెంట్ గర్ల్స్లో సహనా అండ్ మిస్ ఉన్నారు. సహనా మిస్ వచ్చారు. ఫిజులకు వెళ్ళకుండా ఒక ప్రశ్న. నోవాహు దినాలలో ప్రజలు ఎలా ఉన్నారు? ఆన్సర్ ఇటు నుంచి. యూత్. సైలెన్స్. నో మోర్ టాకింగ్ ప్లీజ్. నోవాహు దినాల్లో ప్రజలు ఎలా ఉండేవారు? ఒకే మాట. ఇంకొక విధంగా ఇష్టానుసారంగా నా ఇష్టం. రైట్. మనుష్య కుమారుని దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారు? ఇటు నుంచి చేయుటకే వచ్చా అంటే నేను కొంచెం వర్డ్ మార్చి చెప్పాను అంతే. మీనింగ్ ఒకటి. నేను సేవ చేయుటకే వచ్చాను కానీ సేవ చేయించుకుంటూ నేను రాలేదు. మళ్ళా గెలవకే ఎవరు? యేసయ్య. రైట్. గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇక్కడితో నేను ఈజీగా రాస్తున్నా. మిగిలిన క్వశ్చన్స్ నేను సెకండ్ మెసేజ్ అయిన తర్వాత నేను కంటిన్యూ చేస్తాను. దేవుని వైపు చూడాలి. ఆయన కాడి చాలా తేలికైనది. దయచేసి కళ్ళు మూసుకోండి యవనస్తులు. ఆయన కాడి తేలికైనది, ఆయన మాటలు మృదువైనవి. మీ జీవితాల ఈ మధ్యాహ్న కాల సమయమునందు నా తండ్రి అయ్యా నీ దీన దాసుడు ప్రేమ్ కుమార్ నుండి వచ్చి నీకు వందనాలు. మా ప్రభువా దూర ప్రాంతంకి వచ్చి ప్రభువా నీ మాటలను వినిపించి నేటి దినములో ఉన్న పరిస్థితులన్నీ కూడా యవనస్తులకు వివరించారు. అవి నీ మాటలుగా ప్రభువా మేము గమనిస్తూ ఉంటున్నాం. మా హృదయములను మార్చే దేవుడవు నీవు నా తండ్రి. మమ్మల్ని సరిచేసి నీ సన్నిధిలో నిలబెట్టుటకు ప్రభువా నువ్వు గొప్ప శక్తివంతుడమైన దేవుడు కనుక నా తండ్రి యవనస్తులు యవనస్తురాళ్ళు ఈ వాక్యం ద్వారా ప్రభువా వారు మార్చబడి నీ వైపు తిరిగి అనేకులకు నా తండ్రి మేలుకరంగాను అనేకులకు సహాయకరంగాను అనేక జీవితాలలో మార్పు చేసే విధంగా మీరు వారిని తయారు చేయండి ప్రభువా. అది నీ వల్లనే సాధ్యము కనుక యవన బిడ్డలు నేటి దినమునందు ప్రభువా వారెంతగానో నా తండ్రి సంఘాన్ని ప్రేమించి ప్రభువా అనేకులకు భోజనాన్ని ఏర్పాటు చేసి నా తండ్రి అంతేకాదు ప్రతి ఒక్కరు రక్షణలోనికి రావాలని వారి ప్రయాసం వ్యర్థం కాకుండా నీ కృప చూపండి నా తండ్రి. ఈ యొక్క అరేంజ్మెంట్ చేసిన బిడ్డలను కూడా దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా. యవ్వన ప్రాయంలో నీ కాడిని మోస్తున్నారు కనుక నీ కృప వెంబడి కృపని వారి మీద ఉంచండి. చేరి వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. ఇంకా రాలేనటువంటి వారు ఉన్నట్లయితే ప్రభా దయచేసి సెకండ్ మెసేజ్ లో ఉండలాగునా నీ కృప చూపండి. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు నజరేయుడైన యేసు క్రీస్తు దివ్యనామమున వేడుకొని ప్రార్థిస్తుంటున్నాను మా తండ్రి. ఆమేన్. నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. లంచ్ అయిపోయింది.